పల్లె వీడది లేదు, పొలము వీడది లేదు, పట్టిన నగలు వేసి ప్రతి పట్టం పోయేది లేదు. పల్లె వీడది లేదు, పొలము వీడది లేదు, పట్టిన నగలు వేసి ప్రతి పట్టం పోయేది లేదు. పల్లె వీడది లేదు, పొలము వీడది లేదు, పట్టిన నగలు వేసి ప్రతి పట్టం పోయేది లేదు. ముందుని చూడు కృష్ణని చూడు రామగుండము చూడు, ముందుని చూడు కృష్ణని చూడు రామగుండము చూడు, చూడు కృష్ణని చూడు రామగుండము చూడు. నవ్వులు పోయే అడవి పోయే చదువులు చెప్తాయి, నవ్వులు పోయే అడవి పోయే చదువులు చెప్తాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ మూసీ ప్రక్షాళన పేరుతోటి ఒక కార్యక్రమాన్ని ముందటేస్తుంది. అయితే మూసీ ప్రక్షాళనతోటి కేవలం పేదలు మాత్రమే నష్టపోతా ఉన్నారు, పేదల ఇండ్లు మాత్రమే పోతున్నాయి అనేది ఒక చర్చ జరుగుతోంది. కానీ దానికంటే కూడా ఒక పెద్ద అంశము మరుగున పడిపోయింది, దానికంటే కాపాడాల్సినటువంటి ఒక పెద్ద అంశం ఉంది అని చెప్పి ఒక యంగ్స్టర్ నినదిస్తా ఉన్నాడు. మూసీ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన చాలా చురుగ్గా ఈ ఉద్యమంలో పాల్గొంటా ఉన్నాడు. ఆయననే రుచిత్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అడుగుదాం, అసలు గవర్నమెంట్ కూడా సేవ్ మూసీ అంటా ఉంది, మీరు కూడా సేవ్ మూసీ అంటున్నారు, ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు? మేము సేవ్ మూసీ అంటున్నాం, ప్రభుత్వం కూడా సేవ్ మూసీ అని అంటుంది. ఒకవేళ ఇద్దరు నినాదాలు కనుక మ్యాచ్ అయితే ఖచ్చితంగా మేము ప్రభుత్వంతో పనిచేస్తుంది. మేము ప్రభుత్వము ఏదైతే సేవ్ మూసీ అనే నినాదం చెప్తుందో ఆ సేవ్ మూసీ లోపలికి డిగ్ చేసినాం. అంటే వాస్తవంగా వీళ్ళు సేవ్ మూసీ ప్రాజెక్ట్ అని అంటున్నారు, మరి రియాలిటీలో ఆర్ దే సేవింగ్ మూసీ? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కదా, డైలాగ్స్ కాదు, పేపర్స్ ఆర్ ఇంపార్టెంట్ కదా. మేము ఇప్పుడు తీసుకొచ్చినాం ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ తీసుకొచ్చినాం, మీకు తర్వాత కూడా చూపిస్తా. ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ లో వాళ్ళు నీడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అని కొన్ని అంశాలను పెట్టిండ్రు. అంటే ఈ ప్రాజెక్ట్ చేయడానికి కలగా అవసరాలు ఏంటి అని. దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంటున్నారు నల్గొండ ప్రజలకు తాగనీకి నీళ్లు లేవు అవి ఇవని. మరి ఎందుకు నీడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ లో నీళ్ళకి సంబంధించి ఒక్క అంశం లేదు? ఏదో పబ్లిక్ యూటిలిటీ అని అంటాడు, ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అని అంటాడు, ఇంకేదో ఫ్లడ్ మేనేజ్మెంట్ అని అంటారు, కానీ నీళ్ళ శుభ్రత గురించి ఎందుకు మెన్షన్ లేదు? పేపర్ లో ఉండాలి కదా, నువ్వేం చేస్తావనేది పేపర్ లో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వము ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా, మూసీయా లేకపోతే ఫ్యూచర్ సిటీయా లేకపోతే మొన్న హెచ్సియులో ఆప్షన్ పెట్టిర్రు దగ్గర దగ్గర 200-300 ఎకరాలు, అది చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ ప్రజలతో చర్చించాలి. ప్రజాపాలన అని అంటారు కదా, మరి ప్రజలతో చర్చించడానికి ఎందుకు భయపడుతున్నారు? ప్రజల ముందు పేపర్ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? సో అదే మా పాయింట్. అదే, ఇఫ్ గవర్నమెంట్ ఈస్ ఆనెస్ట్లీ ఇంట్రెస్టెడ్ టు రిజువినేట్ మూసీ రివర్, దెన్ వాట్ దే షుడ్ డూ, దే షుడ్ హ్యావ్ కన్సల్టేషన్ విత్ ద స్టేక్ హోల్డర్స్. సరే మాతో కాదు, బస్తీలు ఉన్న ప్రజలతో చర్చించండి, కింద సూర్యాపేటలో ఉన్న ప్రజలతో చర్చించండి. కత్వాలు ఉన్నాయి, 24 కత్వాలు ఉన్నాయి, హెయిర్స్ అని అంటారు ఇంగ్లీష్ లో. ఆ కత్వాలు పారి చాలా దగ్గర దగ్గర 225 గ్రామాల్లోకి వెళ్తున్నాయి. మరి ఆ 25 గ్రామాల ప్రజలతో చర్చించండి, నీళ్ళు ఆడి వరకు పోతున్నాయి. మరి వాళ్ళతో చర్చించకుండా, ఎవరితో మాట్లాడకుండా, నేను కేవలం కాంట్రాక్ట్ వాళ్ళతోనే మాట్లాడతా, నేను ఎవడైతే నాకు లాభం ఇస్తాడో వాళ్ళతోనే చర్చిస్తా అంటే అస్సలు నడవదు. మేమేం బుద్ధి లేకుండా ఉన్నామా? ఇప్పుడు మాకు పుస్తకాలు చదవడం రాదా? మేము ప్రభుత్వం పబ్లిష్ చేసిన పుస్తకాలే చదివినాం, జియోగ్రఫీకి సంబంధించి మిగతా వాటికి సంబంధించి. కాబట్టి బరాబర్ మేము చదువుకున్న మాకున్న విజ్ఞతని మేము ప్రదర్శిస్తాము. వాస్తవం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాము. ఇది మా ప్రభుత్వం కదా, తెలంగాణ గవర్నమెంట్ ఈస్ రన్నింగ్ ఆన్ our taxes. So we'll definitely work if Moosi river is actually getting rejuvenated. ఒకవేళ మూసీ రిజర్వేషన్ జరిగితే నిజంగానే వాళ్ళు చెప్పినట్టు అవుతారు. ప్రతిసారి వాళ్ళు సబర్మతిని ఎగ్జాంపుల్ గా చెప్తా ఉన్నారు, మీరు సబర్మతి కూడా వెళ్ళి వచ్చినట్టున్నారు. ఎట్లా ఉంది అసలు, నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయా? వీళ్ళు ఏదైతే రోజు మీటింగుల్లో చెప్తా ఉన్నారో ఆ పరిస్థితి నిజంగా వస్తుందా? ఇప్పుడు సబర్మతి నీళ్లు విషం అని అంటే ఇట్స్ నాట్ కాన్సెప్ట్. విషం అని అంటే లిటరలీ పాయిజన్. మూసీ నదికి సబర్మతిని ఎగ్జాంపుల్ లెక్క చూపిస్తారు, రోల్ మోడల్ లెక్క. గాలి మాటలు కాదు, వాళ్ళు లిటరల్ గా పెట్టిర్రు. వాళ్ళు ప్రభుత్వం మరే డిపిఆర్ బయట పెట్టరా అని అంటే డిపిఆర్ బయట పెట్టకుండా వాళ్ళు ఒక పీపీటీ పెట్టిర్రు. ఆ పీపీటీ లోపల 5 ప్రాజెక్టులని మా స్ఫూర్తిదాయకం అని పెట్టిరు. ఆ 5లో 4 బయట దేశంవి, ఒకటి భారతదేశంది, అది సబర్మతి. కాబట్టి దే ఆర్ నాట్ జస్ట్ స్పీకింగ్ అబౌట్ సబర్మతి, దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఆన్ పేపర్. సబర్మతి మోడల్ ని ఆన్ పేపర్ వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. మరి సబర్మతి నీళ్లు శుభ్రంగా ఉన్నాయా? లేవు. భారతదేశంలోనే అత్యంత కాలుష్యమైన నదులు ఇస్తుంది కనుక మనం తీస్తే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్ట్ ని మనం పరిశీలిస్తే 2వ స్థానంలో ఉంది సబర్మతి. మరి ఇది ఎక్కడిది? ద మోడల్ విచ్ ఇస్ అట్టర్లీ ఫెయిల్డ్. దాన్ని మనం ఎందుకు తీసుకొస్తున్నాం తెలంగాణకి? ఇట్లాంటి చెత్త ప్రాజెక్టులు తీసుకొస్తే, చెత్త మోడల్ తీసుకొస్తే అడ్డుకోమా? ఎందుకు అడ్డుకోదు? 5,000 కోట్లు. అదే 5,000 కోట్లు విద్యకు పెడితే ఎంత లాభం అవుతుండే తెలంగాణకి? 1,50,000 కోట్లు చెప్తున్నారు, 1,50,000 కోట్లు అంటున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే, వాళ్ళ ప్లాన్ ఏంటంటే డెమోగా
ఫస్ట్ ఇనిషియల్ గా 5,000 crores పెట్టి చేద్దాం అనుకుంటారు. దాని తర్వాత 1,00,000 కోట్లు పిచ్ చేద్దాం అనుకుంటారు. ఆ బ్యాంక్ వాళ్ళకి కూడా ఏం చెప్పాలో తెలియదు వీళ్ళకి. బ్యాంక్ వాళ్ళని మేము కలిసినాం కదా, అడిగినా మీకు ఏం చెప్తున్నారు అంటే బ్యాంక్ వాళ్ళకి మాకు కూడా ఏం చెప్పలేదు, వాళ్ళది కూడా సగం సగం ఉందని అంటారు వాళ్ళు. మరి ఏం చెప్పాలి క్లారిటీ. అందుకని మేము పాటలు కూడా మెన్షన్ చేసినాం కదా, కాగితము పెట్టకుండా, ప్రణాళిక లేకుండా, లెక్కలే చెప్పకుండా. ఇప్పుడు మీరు 1,00,000 కోట్లు అంటారు, నేను 5,000 కోట్లు అంటున్నా, ఇంకేమో అంటున్నారు. యాక్చువల్ గా వాళ్ళు ఏదైతే వాళ్ళు కూడా ఈ కాగితం కూడా ముందు పెట్టలే, మేము వెబ్సైట్ లో వెతికి ప్రభుత్వం రికార్డులలో వెతికితే మాకు దొరికింది. ఏంటిది TOR, టర్మ్స్ ఆఫ్ రిఫరెండమ్. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ పంపిస్తే దాంట్లో ఏం తెలియదంటే దగ్గర 5,600 కోట్లు అంత ఫిగర్ లో వాళ్ళు పిచ్ చేస్తున్నారు ఇనిషియల్ గా 21 kilometers. అయితే ఇందులో ముందు నుంచి కూడా పొలిటికల్ గా జరుగుతున్న చర్చ అంతా కూడా పేదలు ఇండ్ల గురించి జరుగుతా ఉంది. కానీ మీరు మీ టీం ఏం చేసినంటే ఎకాలజీ అనే ఒక కొత్త అంశాన్ని కూడా తీసుకొచ్చారు. ఎకలాజికల్ గా చాలా ఇబ్బంది జరుగుతుంది, నష్టం జరుగుతుంది. సో అదేంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే బేసిక్ మనం ఏమో పెద్ద పెద్ద సైంటిఫిక్ టర్మ్స్ మాట్లాడతలేము. ఇప్పుడు మనం లమకాలను ఉన్నాం, ఈ చెట్టు కనిపిస్తుంది, ఈ చెట్టు ఉండాలంటే ఏమి ఉండాలి, మట్టి ఉండాలి. మట్టిని తీసేసి నేను మొత్తం కాంక్రీట్ వేస్తా అంటే ఎట్లా మొలుస్తుంది చెట్టు, ఎట్లా పెరుగుతుంది చెట్టు. సబర్మతికి నేను పోయినా, ఆడున్న మట్టిని మొత్తం ఏంటిది బుల్డోజ్ చేసేసి ఆడ పెద్ద పెద్ద కాంక్రీట్ దిమ్మలేసి దాన్ని ఈకాలజికల్ రిస్టోరేషన్ అంటారు. అంటే మేమేమంటున్నాం అంటే ప్రభుత్వము ఒక టర్మ్ మాట్లాడినప్పుడు దానికి నిలబడాలి. గాలి మాటలు ఎందుకు మాట్లాడుతుంది, రిజువినేషన్ అని అంటున్నారు. రిజువినేషన్ అంటే ఇంగ్లీష్ లో అర్థమైంది, ఒక దాని పూర్ణ వైభవం తీసుకురావడమే రిజువినేషన్ అంటే. మరి అది చేయకుండా నేను దాన్ని మొత్తం కాంక్రీటైజ్ చేసేస్తా. లిటరల్లీ రివర్ ఫ్రంట్ అంటే ఏం కాదు. రివర్ ఫ్రంట్ అంటే ఒక సిమెంట్ పైప్, ఓపెన్ సిమెంట్ పైప్ దట్ ఈస్ గోయింగ్ టు ఫ్లో ఫర్ అ లాంగ్ డిస్టెన్స్, అంతే. దాని వల్ల ఏం జరుగుతుంది, నది వెడల్పుగా ప్రవహించేది, చాలా ఆ నదిని అంతా కూడా క్లోజ్ చేసేసి ఒక చిన్న పైప్ లాగా ఎగ్జాక్ట్లీ అంతే. అంటే కంప్లీట్ గా అందులో ఉన్న జీవులు, జీవరాశులు, జంతువులు అన్ని కూడా స్మాష్ అయిపోతాయి అంతే. మొత్తం సిమెంట్ వేస్తే జీవులేడు ఉంటాయి. ఇప్పుడు ఇన్సెక్ట్ ఉంది, ఇప్పుడు ఒక పురుగు ఉంది. పురుగు మనకి ఏంటిది పెద్ద హీట్ కాంక్రీట్ మీద మనకి ఎప్పుడైనా పురుగులు, పక్షులు కనిపిస్తాయా? మరి అదే బేసిక్ సైన్స్ కదా. సో అట్లా వాళ్ళు ఏంటంటే ప్రజలతోని ఉంటలేరు కదా, సెక్రటేరియట్ లా ఇంకా పెద్ద పెద్ద హోటల్ ఉంటారు కాబట్టి. ప్లస్ అడ్డుకున్న వాళ్ళని కూడా ముఖ్యమంత్రి చాలా సార్లు చాలా పరుష పదజాలంతో కూడా మాట్లాడారు, తొక్కుతామని, నరుకుతామని రీసెంట్ గా కూడా మాట్లాడారు ఆయన. కానీ మీరేమో ఎదురొడ్డి పోరాడుతా ఉన్నారు, మీరు చూసి అంతా యంగ్స్టర్స్ ఉన్నారు. సో మరి ఎట్లా మీరు ఇంత ప్రభుత్వాన్ని తట్టుకొని ఎట్లా ముందుకెళ్ళగలరు? అస్సలు ఉడకవు. ఎందుకంటే మేము విజ్ఞానంతో మాట్లాడుతున్నాం, పత్రాలతో మాట్లాడుతున్నాం, కాగితాలతో మాట్లాడుతున్నాము. నేనైతే రెడీ, వాళ్ళు ఏమన్నా చేసుకొని. కాగితం ఉంది మాతోటి. ఇప్పుడు మా కాగితం గనక తప్పు అని వాళ్ళు సైంటిఫిక్ గా ప్రూవ్ చేయగలిగితే మేము ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుండి పనిచేస్తాము. అంటే మీరు ఇంత యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంత సబ్జెక్ట్ గెయిన్ చేసిరు, దాని గురించి రీసెర్చ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ చాలా మంది లీడర్లు వీళ్ళు చెప్తున్న తప్పు, వీళ్ళు మాట్లాడుతున్న తప్పు, మేము చెప్పేదే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏ డిఫరెన్స్ ఏంటి? ఈ ప్రశ్నకు ఒకటే జవాబు. జనవరి నెలలో నేను ప్రభుత్వ అధికారులందరికీ, ప్రతి నాయకుడికి ఒక సవాల్ విసిరినా. ఏమని సవాల్, ఒక ఛాలెంజ్ విసిరినా. ఇప్పటికీ అది ఆన్లైన్ ఉంది, ఎవరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఏ నాయకుడి దగ్గరైనా నేను మాట్లాడేది అవాస్తవము, లేకపోతే మా టీం మాట్లాడేది అవాస్తవం అయితే నేనే టికెట్ ప్రొవైడ్ చేస్తా. ఏంటిది ఎట్లా పోతారో అట్లా ప్రొవైడ్ చేస్తా. అడిగిపోయినాక ఫుడ్ కూడా ఇస్తా, హోటల్లో కూడా ఉంచుదాము. వాళ్ళని సబర్మతికి వెళ్ళి ఆడున్న నీళ్ళని తాగి చూపించమనండి గ్లాస్ లో. మేము అవాస్తవాలు మాట్లాడుతున్నాం కదా, మీరు మస్తు వాస్తవాలు మాట్లాడేటోళ్ళు కదా, మరి ఆడికి పోయి మేమే టికెట్ ఇస్తామంటున్నాం కదా, పోయి ఆడ నీళ్లు తాగి చూపియండి, ఆడ 10 పక్షులు ఉన్నాయని చూపియండి, ఆడ మగరమచ్చి ఉందని చూపి. వీళ్ళు అంటే బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్. మమ్మల్ని తట్టుకోలేరు, అందుకని ఏదో పెయిడ్ ఏజెంట్ అంటారు ఒకళ్ళు, ఇంకొకటి తట్టుకోలేక ఏంటిది వాస్తవాలని, విజ్ఞతని తట్టుకోలేక ఇట్లాంటి మాటలు మాట్లాడతారు.